కొందరు మాకు మనశ్శాంతి లేదంటుంటారు. అంటే మన యొక్క జీవితంలో మన ఆలోచనలు కొంతవరకే ఉండాలి, పరిమితంగా ఉండాలి. మనశ్శాంతి అనేటటువంటిది ఎప్పుడు కరువు అవుతుందంటే మనం ఇతరుల మీద ఆలోచనలు పెట్టుకున్నప్పుడు, ఇతరులను ఎప్పుడెప్పుడు మనం అవమానించాలి, ఇతరులను ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలి అని మన యొక్క మనసులో ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే మనకు మనశ్శాంతి కరువు అవుతుంది. ఎందుకొరకంటే మన గురించే మనం ఆలోచన చేసుకోవాలి. ఇతరులను ఎప్పుడు బాధ పెట్టాలి, ఇతరులను ఎప్పుడు అవమానపరచాలి అని మన యొక్క మనసులో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు మనశ్శాంతి కరువు అవుతుంది. అందుకొరకు ఏ ఆలోచనలు ఉన్నా మనం పరిమితంగా ఆలోచన చేయాలి, ఎక్కువగా ఆలోచన చేయరాదు. అదేవిధంగా కొంతమంది ఉంటుంటారు, ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు, కానీ అది చాలా వరకు మంచిది కాదు. ఏ విషయాన్నైనా కూడా మనం పెద్దగా ఆలోచన చేయకుండా, అదేవిధంగా మంచి ఆలోచనలతో మెలగాలి. అంటే వేరే వాళ్ళ మీద ఎప్పుడు కూడా చెడు ఉద్దేశాలతో ఉండరాదు. అదేవిధంగా ఈ యొక్క మనశ్శాంతి కరువు అవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఎంత ఉన్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఏమున్నదో అని ఆలోచన చేసుకోవడం. మనకు అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, సంపాదన ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎలా ఉందంటే మన దగ్గర ఎంత ఉన్నా కూడా వేరే వాళ్ళది నాకు కావాలి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనిషికి శాంతి ఉండదు. మనశ్శాంతి అనేటటువంటిది ఎప్పటికీ ఉండదు. ఎప్పుడైతే మనిషి భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు చాలు అని ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి చెందుతాడో అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. అంతేగాని ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన చేయడం, ఇతరుల యొక్క ఆస్తిపాస్తులు కావాలనేటటువంటి ఆలోచన కలగడం, అదేవిధంగా ఇతరులను ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలి, ఎప్పుడెప్పుడు అవమానపరచాలి అనే ఆలోచనలు మనసులో ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనశ్శాంతి కరువు అవుతుంది. అటువంటి ఆలోచనలను మనం తీసివేయాలి, మన దరి చేరనీయవద్దు. అప్పుడే మనం మనశ్శాంతిగా బ్రతకగలుగుతాం. అంతే తప్ప మన యొక్క జీవితంలో ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, సంపాదనలున్నా మనం ఈ యొక్క ఆలోచనలు ఉంటే మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా బ్రతకలేము. అదేవిధంగా సంతోషంగా బ్రతకడమే కాకుండా మంచి ఆలోచనలు ఉంటే సంతోషంగా బ్రతుకుతాం. అదే చెడు ఆలోచనలు ఉంటే మనశ్శాంతి కరువు అవుతుంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. పదే 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 ఆలోచన చేస్తుంటే అనేక రకాలైనటువంటి జబ్బులు మన శరీరానికి వచ్చేస్తాయి. అంటే అది ఎవరో తెచ్చినటువంటి రోగాలు కావు, మనమే తెచ్చుకున్నటువంటి రోగాలు. మనం అనుకుంటుంటాం, అబ్బా నాకు బీపీ వచ్చే, షుగర్ వచ్చే, తర్వాత రకరకాలైనటువంటి జబ్బులు వచ్చాయి అంటే మళ్ళీ వస్తాయి. అంటే కొందరికి శరీర పరిస్థితులను బట్టి వస్తే, కొందరికి ఈ విధమైన ఆలోచనలు చేయడం వల్ల కూడా వచ్చేస్తుంటాయి. మనశ్శాంతి ఎక్కువగా ఉండదు. ఈ జబ్బుల కన్నా ఎక్కువగా మనశ్శాంతి పెద్ద జబ్బు. అదేవిధంగా ఈ యొక్క రోగాలన్నా మన మందులు వేసుకుంటే తగ్గుతాయి, కానీ
మనశ్శాంతి అనేటటువంటి జబ్బు ఎప్పటికీ తగ్గదు. మనం ఎప్పుడైతే ఇతరులపైన మంచి జాలి దయ కలిగి ఉంటామో, ఇతరుల మీద మంచి అభిమానం కలిగి ఉంటామో, అదేవిధంగా ఇతరులను మనం ఎప్పుడైతే ప్రేమ జాలి దయతో చూస్తామో అప్పుడే మనకు మనశ్శాంతి కలుగుతుంది. అప్పుడే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అందుకోసం పవిత్రమైనటువంటి మనసుతో ఉండాలి, నిర్మలమైనటువంటి మనసుతో జీవించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనకు మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది. అంతే తప్ప లేనిపోని ఆలోచనలు మన యొక్క మనసులో ఉంటే కంటికి నిద్ర ఉండదు, అదేవిధంగా కడుపుకు ఆకలి ఉండదు. మరి ఇవి లేని మనిషి ఎన్ని ఉన్నా కూడా పెడతారు. అందుకోసం మన యొక్క జీవితంలో ఎప్పుడైనా కూడా మన యొక్క మనసులో మంచి ఆలోచనలతో మెలగాలి, మంచి మనసుతో మెలగాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మానవుడు మంచి జీవన విధానంలో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అంతే తప్ప చెడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఒక విషం వంటివి. అంటే విషం పాముకు నాలుకలో ఉంటే, కూరల్లో ఉంటే, తేలుకు అదేవిధంగా తోకలో ఉంటే, మన మనిషికి మాత్రం నిలువెల్ల విషం అంటారు పెద్దలు. వాళ్ళు అనుభవించే చెప్పుకుంటారు. పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అనుభవిస్తారు, అనుభవించే మనకు చెప్తారు. అందుకోసం మనిషి ఎప్పుడు కూడా స్వార్థం అనేటటువంటిది ఎక్కువగా ఉండదు. ఉండాలి, కానీ పరిమితంగా ఉండాలి. నువ్వు సంపాదించుకున్నది నీ దగ్గర పెట్టుకొని ఉంటే చాలు, అంతే. కానీ వేరే వాళ్ళది ఎప్పుడైతే నాకు కావాలనే ఆలోచన వస్తుందో అప్పుడే మనిషికి మనశ్శాంతి అస్సలు ఉండదు. ఎప్పుడు అదే ధ్యాస. ఎప్పుడు వేరే వాళ్ళే నా దగ్గరకు వస్తే అంటే కళలో కూడా అతను అదే ధ్యాసలో ఉంటాడు. మళ్ళీ అప్పుడు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? అప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు. నీ కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా నీ వలన వాళ్ళు కూడా నష్టపోతారు. అంటే నీకు అట్లా బుగులు తెప్పిస్తుంది. తెప్పించి మీ వాళ్ళని కూడా శాంతంగా ఉండకుండా వాళ్ళని ఏదో రకంగా తిట్టడము, కొట్టడము ఆ విధంగా చేస్తూ ఉంటారు. అందుకొరకు మనిషికి మనశ్శాంతి అనేటటువంటిది చాలా అవసరం. మనశ్శాంతి లేని బ్రతుకు ఒక చీకటి, అజ్ఞానం. జ్ఞానం ఉంటే ఇదల్లా ఉండదు. అజ్ఞానం ఉండడం వల్లనే ఈ యొక్క ఆలోచనలు వస్తుంటాయి. అందుకోసం మనిషి అనేవాడు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి క్రమశిక్షణతో ఉండాలి, మంచి తెలివితేటలతో ఉండాలి. అంతేకాని ఈ విధమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటావో మానవుడు ఎప్పుడు కూడా వృద్ధిలోకి రాడు. ఎప్పుడు నాకు 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 అనేటటువంటి స్వార్థమే ఉంటుంది. వేరే వాళ్ళ మీద ధ్యాస ఉండదు, కుటుంబం మీద కూడా ధ్యాస ఉండదు. అంటే అంత లోపలికి వెళ్ళిపోతారు. అంటే మన వాళ్ళు తన వాళ్ళు అనేటటువంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అవమానపరుస్తూ ఉంటారు. అంటే ఈ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అంటే నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు, నేనే రాజును, నేనే మంత్రిని, అదేవిధంగా నేనే డబ్బు ఉన్నటువంటి వాడిని. అంటే ఇట్లా వేరే వాళ్ళని అవమానపరిస్తే అతనికి చాలా సంతోషం. అంటే వేరే వాళ్ళను చిన్నగా చూస్తుంటాడు. కానీ ఆ విధంగా చూడడం చాలా పొరపాటు. రాను రాను సమాజంలో విలువ లేకుండా
పోతుంది. అందుకోసం అందరినీ సమానంగా చూడాలి, అందరినీ మంచి భావంతో చూడాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనకు మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది.